అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం సాబుదానాతోని పాపడాలు చేసుకుందామండి. అవి ఎలా చేద్దామో చూద్దామండి. ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం అప్పడాల కోసము ముందుగా సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఒక 2 సార్లు అలా కడిగేసుకోవాలండి. కడిగేసిన తర్వాత నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి మనం సగ్గుబియ్యం అప్పడాల కోసము. ఇలా నీళ్లు పోసేసుకొని నానబెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 6 గంటల తర్వాత చూడాలండి, నానినాయా లేదా మనకి తెలుస్తుంది. ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయినాయా లేదా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకుందామండి. ఒక గ్లాసు సగ్గుబియ్యంకు ఒక 6 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి. 6 గ్లాసుల నీళ్లు పోసుకొని మనం గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఏవైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి అవి వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ అనేది హైలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మరుగుతున్నప్పుడు మూత పెట్టక్కర్లేదండి, ఎందుకంటే పొంగు వచ్చేసి మనకంతా పొంగిపోయి కింద పడిపోతుంది. కాబట్టి మూత లేకుండా స్టవ్ హైలోనే పెట్టుకొని మనం ఉడకనిద్దామండి సగ్గుబియ్యాన్ని. ఇప్పుడు దీనిలోకి కొంచెం కారం అంటే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 10-20 దగ్గర పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా దంచుకొని పెట్టుకోవాలండి పక్కన. నాకు ఎందుకో కొంచెం వాటర్ ఎక్కువ అనిపించిందండి, అందుకని కొంచెం బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను కొద్దిగా చిక్కబడడానికి. ఇలా బొంబాయి రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలండి, గడ్డలు కట్టకుండా ఉండలు కట్టకుండా. కొద్దిగా చిక్కబడుతోందండి, ఉడుకుతూ చిక్కబడుతుంది. మనం ఏవైతే పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి దంచుకున్నాం కదండి అది, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవాలి మనము. ఇంకా కలుపుతూ ఉండాలండి చిక్కబడేంత వరకు. ఇప్పుడైతే ఇది దగ్గరగా అవుతుందండి. చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఇలా చిక్కగా అయ్యింది. ఇలా చిక్కగా అవ్వాలన్నమాట. ఇలా మందంగా ఉన్న ఒక కవర్ తీసుకొని దానిపైన వేసుకుందామండి సగ్గుబియ్యం అప్పడాలు. ఒక గరిటె నిండుగా తీసుకొని ఆ పిండి వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయాలండి. మరీ ఎక్కువ కాదండి, సన్నగా చేస్తే పగిలిపోతాయి తీసేటప్పుడు ఎండిన తర్వాత. అందుకని కొద్దిగానే స్ప్రెడ్ చేయాలి. మరీ పలచగా రుద్దొద్దండి, పలచగా రుద్దితే పగిలిపోతాయి అవి అప్పడాలు ఎండిన తర్వాత. నాకైతే అట్లనే అయిందండి. కొన్ని అలా ఎండిపోయినాయి. అలా రుద్దేసరికి అలా పోసేసి ఇలా అనాలి అంతే, అప్పుడు బాగా వస్తాయి. ఇవి ఒక రోజంతా ఎండకు పెట్టేసేసి మంచిగా ఎండనివ్వాలండి. ఇలా ఎండలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే వడియాలు కానీ అప్పడాలు కానీ పిల్లలకి బాగుంటాయండి. మనం వేయించి ఇవ్వడానికి, పప్పులోకి నంజుకోవడానికి బాగుంటాయి. ఇట్లా కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఇలా తిరిగేయాలండి. వాటిని కొద్దిగా ఎండలో పెట్టి మనం ఆరిన తర్వాత ఇట్లా తిరిగేస్తే ఆ వెనుక వైపు పచ్చిదనం ఉంటుంది కదండి అది కూడా ఆరిపోతుంది అన్నమాట, ఎండిపోతుంది. ఇలా అన్నీ తిరిగేసి పెట్టాలండి. తిరిగేసేస్తే మళ్ళీ చక్కగా ఎండిపోతాయి, అవి వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక రోజైతే నాకు ఒక రోజున్నర అయితే పట్టిందండి ఎండడానికి. చూడండి పలచగా చాలా బాగా వచ్చినాయి. పలచగా అవి వేసేటప్పుడు దొడ్డుగా అనిపించినాయి కానీ ఇప్పుడు చూడండి పలచగా ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.